అయితే ఇట్టి సంకల్పములు మలిన సంకల్పములనియు శుద్ధ సంకల్పములనియు రెండు విధములు కలవు. சங்கல்பங்கள் தூய்மையற்ற சங்கல்பங்கள் என்றும் தூய்மையான சங்கல்பங்கள் என்றும் இரு வகைப்படும். పవిత్రమైనటువంటి కార్యములు యందు పరోపకారమైన కార్యములు యందు పరమాత్మ తత్వమునందు దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వమునందు భావములు ఇమిడ్చి సంకల్పించుకోవటమే ఇది శుద్ధ సంకల్పములు. பவித்திரமான செயல்களிலும் மற்றவர்களுக்கு உதவும் செயல்களிலும் பரமாத்ம தத்துவங்களிலும் திவ்யமான தெய்வத்துவத்திலும் தன் பாவங்களை நிலைநிறுத்திக் கொள்வதே தூய சங்கல்பமாகும். లోక కళ్యాణ నిమిత్తమై ప్రజల యొక్క క్షేమ నిమిత్తమై లోకానంద నిమిత్తమై సంకల్పించుకునేటువంటి సంకల్పములన్నీ కూడాను சத்சங்கல்பமுலே. லோக கல்யாணத்திற்காகவும் மக்களின் க்ஷேமத்திற்காகவும் உலக ஆனந்தத்திற்காகவும் சங்கல்பித்துக் கொள்ளும் சங்கல்பங்கள் யாவும் சத் சங்கல்பங்களே. స్వార్థమును ఆశించక స్వప్రయోజనమును పాటించక నిరంతరము కూడాను దేశం యొక్క క్షేమమే తన క్షేమముగా భావించి విశ్వసించి తలంచేటువంటి సంకల్పములన్నీ కూడాను సాత్విక సంకల్పములే. தன்னலத்தை நாடாமல் சுயநன்மையை கருதாமல் எப்பொழுதும் தேசத்தின் நலனே தன்னுடைய நலனாக பாவித்து நம்பி எண்ணும் சங்கல்பங்கள் யாவும் சாத்வீக சங்கல்பங்களே. దుష్ట భావములచే துஷ்ட பாவங்களுடன் ఇతరుల యొక్క ఆనందమును చూచి ఓర్వలేని స్థితిలో மற்றவர்களின் சந்தோஷத்தை பார்த்து பொறுக்க முடியாமல் పరుల యొక్క ఆనందమును చూచి అనుభవించేటువంటి యొక్క మార్గమునందు విరుద్ధమైనటువంటి దానిని అనుసరిస్తూ மற்றவர்களின் சந்தோஷத்தை பார்த்து சந்தோஷப்படாமல் எதிர்மறையான பாதையை கடைபிடித்து ఇతరుల యొక్క ఆనందమును అనుభవించలేనటువంటి యొక్క స్థితిలో மற்றவர்களின் ஆனந்தத்தை சேர்ந்து அனுபவிக்காமல் ఇతరుల యొక్క చెడ్డను గురించి ఇతరుల యొక్క కీడును గురించి ఇతరుల యొక్క అపకారముల గురించి చింతించేటువంటి యొక్క సంకల్పములన్నీ కూడాను మలిన సంకల్పములు. மற்றவர்களுக்கு தீங்கும் கேடும் தீமையும் இழைக்க வேண்டும் என எண்ணும் சங்கல்பங்கள் யாவும் தீய சங்கல்பங்களே.